వెల్కమ్ టు అనదర్ వీడియో ఇన్ మై ఛానల్. ఇప్పుడు నేనైతే వెజిటేబుల్ బిర్యానీ రైస్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియో చూసేసేయండి. ఎలా ఉందో మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి. ఫైనల్ రిజల్ట్ ఇది అయితే ముందే పెట్టేశాను పిక్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మసాలా దినుసులు, ఆయిల్, కారం, ఉప్పు, అదొక మసాలా పౌడర్ సీక్రెట్ది, అండ్ ఫుడ్ కలర్ యూస్ చేశాను కొంచెం షోయింగ్కి. వెజిటేబుల్స్ బీన్స్, క్యారెట్, బఠానీ అన్నమాట, ఆనియన్, టమాటో, రైస్ ముందుగా కొంచెం నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ ఆర్ గీ రెండు వేసుకునే వాళ్ళు రెండు వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ గీ వేసుకునే వాళ్ళు గీ వేసుకోవచ్చు. తర్వాత స్పైసెస్ యాడ్ చేసేసేయాలి. మనము స్పైసెస్ అనేవి కొంచెం ఒక 1-2 మినిట్స్ అట్లా ఉంచేసి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ వేసేసిన తర్వాత అవి మగ్గే వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ టిప్ ఏంటంటే ఆనియన్ వేసినాక సాల్ట్ వేస్తే త్వరగా కుక్ అవుతాయని చెప్పి అందరికీ తెలిసిందే. ఆనియన్స్ అయిపోయిన తర్వాత మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. రెడీమేడ్ది ఇంట్లో చేసుకునే అంత ఓపిక లేదన్నమాట. తర్వాత దాన్ని బాగా మనం మిక్స్ చేసేసేయాలి. ఒక 1-2 మినిట్స్ అట్లా బాగా కుక్ అవ్వాలి. ఆ మసాలా అంతా దాన్ని అంతటికి పట్టేలాగా మనం తిప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ టమాటో యాడ్ చేయాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, మర్చిపోయింది తీయటం, ఇంకా వేసేసాను. నెక్స్ట్ దాని తర్వాత టమాటా కొంచెం మగ్గిన తర్వాత వెజ్జీస్ వేసేసుకోవాలి. క్యారెట్, బీన్స్, బఠానీ, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ సారీ, అవన్నీ మనం చేతితో వేస్తే మన చేతిలో ఫుడ్ టేస్ట్ చాలా బాగా వస్తుందంట. మనం ఏదైనా సరే చేతితో వేస్తే చాలా బాగా వస్తుందంట టేస్ట్. మా ఫ్రెండ్ చెప్పింది ఒకసారి మోమో. దాని తర్వాత అదంతా కుక్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత కారం, పసుపు, మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ తిప్పేయాలి. అదంతా దగ్గర వరకు ఉడికి కుక్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి, మెల్లిగా తిప్పుతూ ఉండాలి. వాటర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ అవుతాయి. దాని తర్వాత నేనైతే ఒక యూట్యూబ్ వీడియోలోనే చూశాను. ఫస్ట్ అయితే ఎసురు పోసేస్తారు, కాకపోతే బియ్యం వేసుకుంటే ఏంటంటే అది పొడి పొడిగా వస్తుందని చెప్పారు. ఇంకా నేను ట్రై చేద్దాం కదా, ఎలాగో మనకి ఎసురు పెట్టి అందులో వేసి అవన్నీ ప్రాసెస్ కొంచెం కష్టం అనిపించింది. ఇదైతే ఈజీ అనిపించేసింది. ఏమో నీట్గా వచ్చిద్దేమో అని ఫినిషింగ్. అనుకోండి చాలా కలర్ఫుల్ అయితే సూపర్ వచ్చింది. కనిపించడానికి మాత్రం చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. తర్వాత రైస్ వేసిన తర్వాత వాటర్ మనం మెజర్మెంట్స్ వేసుకోవాలి. ఒక రైస్కి ఒక గ్లాస్కి 2 cups ఆఫ్ రైస్ వాటర్. నేను 1.5 తీసుకున్నాను. నేను 3.5 వేసాను. సరిగ్గా అది ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఇక్కడే ఈ టైంలోనే మనం టేస్టింగ్ అన్నీ చూసుకోవాలన్నమాట. సాల్ట్, కారము మనకి బాగా సరిపోయిందా లేదా, టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి. 2 విజిల్స్కి అయిపోతుంది. ముందుగానే ప్రిపరేషన్స్ అన్నమాట. ఆనియన్స్ కట్ చేసుకున్న వెజీస్ కట్ చేసుకున్నప్పుడు ఇదైతే ఫైనల్ లుక్. కర్రీ, ఆనియన్, రైస్ అని చూపిస్తున్నాను అన్నమాట. చాలా బాగానే వచ్చింది టేస్ట్ అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.